Welcome to LGC 1 TV5 News. భోగపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ. ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికింది సీఎం చంద్రబాబు. ప్రపంచ చూపు ఇప్పుడు ఉత్తరాంధ్రపై కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ నసీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెర్మినల్ భవనం ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోడీకి జిఎంఆర్ సంస్థ ప్రతినిధులు వివరించారు. इंटेलिजेंस आधारित जो इसकी प्रबंधन प्रणाली है, तो प्रधानमंत्री नरेंद्र मोदी भोगपुरम एयरपोर्ट पहुंचे हैं और कैसे ये एयरपोर्ट जो है वो आधुनिकता की मिसाल पेश कर रहा है, टूरिज्म के लिहाज से आर्थिक आता हुआ नजर आएगा। और क्योंकि ग्रीनफील्ड एयरपोर्ट है, ग्रीन एविएशन हब की अगर बात करें तो यहाँ की जो ऊर्जा कुशल प्रणाली है वो 5 मेगावाट सौर ऊर्जा संयंत्र है। साथ ही साथ स्मार्ट बिल्डिंग की प्रबंधन प्रणाली इसकी है। साथ ही साथ प्रभावी अपशिष्ट प्रबंधन पहल, इलेक्ट्रॉनिक वाहन को चार्जिंग करने की सुविधा यहाँ पर मौजूद है। आप देख सकते हैं ये सीधी तस्वीरें जहाँ प्रधानमंत्री इस वक्त पहुंचे हैं और आंध्र प्रदेश के दौरे पर है प्रधानमंत्री, जहां भोगपुरम में अल्लूरी सीतारामराजू अंतर्राष्ट्रीय हवाई अड्डे की आप ये तस्वीरें देख रहे हैं। यहां पर पहुंच गए हैं प्रधानमंत्री और पब्लिक प्राइवेट पार्टनरशिप के मॉडल के अंतर्गत इस ग्रीनफील्ड हवाई अड्डे को बनाया गया है। 60 लाख से ज्यादा यात्रियों को संभालने के लिए इसे तैयार किया गया है। అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో ఉత్తరాంధ్ర కొత్త చరిత్రకు నాంది పలికిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాని మోడీకి జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్ట్. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నా ఉత్తరాంధ్ర వాసి జిమ్మేరే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించారు. తొలి అడుగు వేసిన అశోక్ గజపతిరాజు నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ ఇక్కడి వారే. భోగాపురం ఎయిర్పోర్ట్ కు నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కొట్టింది మనమే. కొత్త ఎయిర్పోర్టు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టుకున్నాం. పేరు తలుచుకుంటేనే గుండె ఉప్పొంగుతుంది. గిరిజనులతో కలిసి ఆయన చేసిన స్వాతంత్ర పోరాటం దేశం ఎప్పటికీ మరిచిపోదు. ఉత్తరాంధ్ర శక్తికి నిదర్శనం ఈ ఎయిర్పోర్టు. ఎందుకంటే ఈ ఎయిర్పోర్ట్ నిర్మించింది ఎవరో కాదు, ఉత్తరాంధ్ర వాసి జిఎంఆర్, ఈ ప్రాంత వాసి. ఇంకొక పక్క దీనికి తొలి అడుగు వేసిన అశోక్ గజపతి రాజు ఇక్కడి వారే. ఏవియేషన్ మంత్రిగా నిర్మాణం పూర్తి చేసే బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్రనే. ఇది ఉత్తరాంధ్ర సత్తా అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఉత్తరాంధ్ర దశ దిశ మార్చి కీలక ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన మోడీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాలి, వెంటిలేటర్ పైన ఆంధ్రప్రదేశ్కి ఆక్సిజన్ ఇచ్చి ఈరోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. 2027 భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం.
2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. దీనికి మనందరం థ్యాంక్స్ చెప్పాలా లేదా అని అడుగుతున్నా. ప్రపంచం మొత్తం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జాతికి అంకితం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి ఏడాదికోసారి ఉత్తర ద్వార దర్శనం ఇస్తారు. ఏపీ అభివృద్ధికి భోగాపురం ఉత్తర ద్వారంగా మారింది. ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. ఎర్ర బస్సుల్లో తిరిగే ప్రాంతమని కొందరు హేళన చేశారు. ఇవాళ కళ్ళు తెరిచి చూడండి, ఎయిర్ బస్ తిరిగే ప్రాంతంగా మారింది అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. 12 సంవత్సరాలైతే ఒక పుష్కరం అంటాం, 100 సంవత్సరాలైతే శతాబ్దం అంటాం. అలాంటిది యుగానికి ఒక్కసారి వచ్చేటటువంటి కార్యక్రమం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం అని గర్వంగా ఈ ఉత్తరాంధ్ర బిడ్డగా మీతో పాటు ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిగా కింజరాపు ఎర్రన్నాయుడు గారి తాలూకా బిడ్డగా ఈ రోజు గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్ర అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచం వైపు చూసేవాళ్ళు. మనకి పని కావాలన్నా, మనకి ఏ అవకాశం కావాలన్నా, మనకి పొట్ట గడవాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా సరే ఉత్తరాంధ్ర అంతా కూడా ప్రపంచం వైపు చూసేది. కానీ ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ చూసిన తర్వాత ప్రపంచం ఉత్తరాంధ్ర వైపు చూస్తుందన్నది గర్వంగా మనందరం కూడా తెలియజేసుకోవాలి. అవకాశాల నిధిగా భోగాపురం విమానాశ్రయం మన ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఈ రోజు ప్రారంభోత్సవం కానుంది. ఆఖరికి గతంలో మీరు చూసుకుంటే కొంతమంది నాయకులు దీన్ని కించపరుస్తూ విమర్శిస్తూ ఈ ప్రాంతాన్ని కించపరుస్తూ ఎయిర్ బస్సు కూడా తిరగని ప్రాంతమని వెక్కిలి నవ్వులు నడిచారు. ఈ రోజు వాళ్ళకి కళ్ళు తెరిచి చూడమంటున్నా ఎయిర్ బస్సులు దిగే ప్రాంతంగా ఉత్తరాంధ్ర మారింది. ఈ రోజు ఎలక్ట్రిక్ బస్సులు వచ్చే ప్రాంతంగా ఉంది. రేపు పెద్ద పెద్ద కంపెనీలనంటే దేశంలో ఉన్న కంపెనీలు కాదు, అంతర్జాతీయంగా ఉన్న కంపెనీలన్నీ కూడా మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్ లో, మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి రాబోతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై జనవరిలో శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శిస్తారని, కానీ జగన్ మాత్రం హత్య చేసిన నిందితుడిని పరామర్శించారని ఆరోపించారు. 45 ఏళ్ల దానయ్య చనిపోతే ఏం నష్టమని జగన్ ప్రశ్నించడం దురదృష్టకరం. జగన్ వయసు 54 సంవత్సరాలు, అంటే ఆయన కూడా వృద్ధుడేనా అంటూ నిమ్మల రామానాయుడు విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు బాధ్యతాయుతంగా ఉండాలని ఆయన సూచించారు. యాక్సిడెంట్ చేయడం తప్పు కాకపోవచ్చు, ఎందుకంటే అది యాదృచ్ఛికంగా జరుగుతుంది, దాన్ని మనం తప్పు పట్టలేము. యాక్సిడెంట్ కావాలని ఎవరో చేయరు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ప్రమాదంలో గాయపడ్డారో వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్ళడం అనేది ప్రథమ బాధ్యత. అది ప్రథమ బాధ్యత. ఆ రకంగా నీవు ఎవరైతే సిదిరి అప్పలరాజు ఆయన కుమారుడు మోటార్ సైకిల్ మీద యాక్సిడెంట్కి గురై దానయ్య మరి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తిని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అక్కడ నేనున్నా మీరున్నా ఫస్ట్ చేయవలసినటువంటి పని అది. కానీ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏం చేశాడు? అప్పలరాజు గారు, ఆయన కూడా ఒక మంత్రిగా పనిచేశారు, ఆయన కూడా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నాడు. అతని కొడుక్కి ఒక బైక్ ఇచ్చాడు. ఆ బైక్ ఇచ్చడంలో అతను యాక్సిడెంట్ చేసినప్పుడు ఆ ప్రాణాలతో కొట్టుమిట్టాడుటువంటి వ్యక్తిని హాస్పిటల్లో చేర్చడం మానేసి నిజంగా అతని ప్రాణాలు కాపాడు ఉండేవేమో ఇన్ టైంలో. ఎందుకంటే గోల్డెన్ అవర్స్ అంటారు మనకి. ఎప్పుడైనా సరే స్టార్టింగ్ ఇనిషియల్ టైంలో ఒక హార్ట్ అటాక్ అయినా, ఒక పక్షవాతమైనా, లేదా యాక్సిడెంట్ అయినా ఆ రక్తస్రావం అన్నీ కూడా గోల్డెన్ అవర్స్. అటువంటి టైంలో అతను హాస్పిటల్ చేర్చడం మానేసి అతను చేసిన పని ఏమిటి? ఎవరైతే తన కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేశాడో అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాడు అతని గాయాలను శుభ్రం చేయడానికి. అతని ప్లేస్లో వేరే అబ్బాయిని తీసుకొచ్చి ఇతనే యాక్సిడెంట్ చేశాడని చెప్పి అతన్ని పోలీస్ స్టేషన్కి పంపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు. ఎంత దుర్మార్గమో చూడండి. అంటే తన కుమారుడు జీవితం కోసం ఇంకొక బిడ్డని అక్కడ బలి చేస్తూ ఉన్నాడు. నేను అమాయకత్వంగా ఈ గొడ్డల పార్టీ నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు, యాక్సిడెంట్ చేస్తే హత్య కేసు పెడతారని. ఇక్కడ యాక్సిడెంట్ చేసినందుకు హత్య కేసు పెట్టలా. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆ చేసినటువంటి వ్యక్తి స్థానంలో వేరే ఒక అమాయకుడిని తీసుకొచ్చి
అతని జీవితాన్ని బలి చేస్తున్నాడనే దాని మీదే ఇక్కడ ఉన్నటువంటి కేసు. అంటే చట్టాన్ని కాపాడవలసిన వ్యక్తే, తప్పు చేసిన వాడినే శిక్షించవలసినటువంటి వ్యక్తే ఈవేళ వాడిని కాపాడి వేరే అమాయకుడు బలి చేస్తే అటువంటి వ్యక్తికి ధైర్యం చెప్పి భరోసా ఇస్తూ ఉన్నాడు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఈవేళ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు, అతను యువతకి ఏం మెసేజ్ ఇస్తూ ఉన్నాడు ఈవేళ చెప్పవలసిన అవసరం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం పొలమూరులోని ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేసి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. మీరిచ్చిన అధికారంతో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమప్రాధాన్యత ఇచ్చిందని చెప్పారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని తలపెట్టిన గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులు నిధులు మంజూరులో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు వ్యత్యాసం తగదని సమానంగా నిధులు కేటాయించాలని కోరారు. జగన్ రెడ్డి ప్రతిపక్ష పాత్ర పోషించడం మానేసి అభివృద్ధిని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ను నేనే తెచ్చాను అంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. శంకుస్థాపన చేసింది చంద్రబాబు అని, చేసింది కూటమి ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ ఎయిర్పోర్ట్ ను జాతికి అంకితం చేశారని అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, రైల్వే జోన్ తెస్తే సరికాదని మాట్లాడే వైఖరి జగన్మోహన్ రెడ్డి యథార్థాలు మాట్లాడాలని కోరారు. మంత్రి తనయుడు పరామర్శించే జగన్ రెడ్డి మహిళా ఎస్ఐపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన కార్యకర్తలను ఖండించాలని కోరారు. ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం కార్యకర్త కుటుంబాన్ని పరామర్శిస్తే బాగుండేదని, అలా కాకుండా ముద్దాయి కుటుంబాన్ని పరామర్శించడం ఏమిటని విమర్శించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా మరి వర్క్స్ శాంక్షన్ అయ్యి ఇంకా శాంక్షన్ కావాల్సినవి కూడా ఉన్నాయి. దాని మీద ప్రభుత్వం ప్రధానమైన దృష్టి పెట్టారు. పుష్కరాలు పెద్ద ఎత్తున జరగాలి, ఆ పుష్కరాలు ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా జరగాలి అని ఆలోచన జరుగుతున్న కార్యక్రమంలో దాన్ని అందిపుచ్చుకోవడానికి ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి కార్యక్రమం ఉమ్మడిగా పెద్ద ఎత్తున చేయాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకోవాలి. మన ఆర్థిక ఇబ్బందులు జరుగుతుంది. ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం, పశ్చిమ గోదావరి నిధుల కన్నా ఈస్ట్ గోదావరి పెద్ద ఎత్తున నిధులతో సందర్భంగా హెచ్చు తగ్గులు లేకుండా చేయమని మాత్రం ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా ఒత్తిడి ఉంది ఈస్ట్ గోదావరికి అనే మాట వాస్తవం కాదు. చదివిన మున్సిపాలిటీ కనిపిస్తారన్నా కనుక మున్సిపాలిటీకి ప్రధాన కేంద్రంగా తీసుకుని అటువంటి ప్రయత్నం అధికారులు చేస్తున్న సందర్భంగా దాన్ని సరిచేయమని ముఖ్యమంత్రి ఏర్పాటు చెప్పడం జరిగింది. ఈనాడు ఒకటే చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పాత్రను పోషించడం మానేసి అధికారం ఎలాగ రావాలని ఆలోచన చేస్తున్న వక్రీకరిస్తూ, అభివృద్ధిని వక్రీకరిస్తూ, అభివృద్ధికి ప్రజల పక్షాన సంపూర్తి సహకారం అధికార పార్టీకి అందజేయవలసిన ఒక ప్రతిపక్ష పార్టీ ఇది నేనే తెచ్చాను, ఇది నేను ఇచ్చాను, భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే తెచ్చాను, ఇది వేళ ఓపెన్ చేస్తా ఉన్నా. ఎవరు శంకుస్థాపన చేశారో ఆలోచన లేదు. మధ్యలో వచ్చావు, మధ్యలో వెళ్ళిపోయారు. పూర్తి చేసింది ఎవరంటే ఇవాళ కూటమి ప్రభుత్వం, మోడీ గారి యొక్క ఈ జాతీయ ప్రాజెక్టు, రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచనతో ఈనాడు భోగాపురం ఎయిర్పోర్ట్ని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో ప్రధానంగా మోడీ గారు ఓపెన్ చేసిన సందర్భంగా వారికి ఈ ప్రభుత్వం తరఫున, ఈ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. అలాగే పరిశ్రమలు వచ్చాయి, రైల్వే జోన్ వచ్చింది. విశాఖపట్నం రైల్వే జోన్ వస్తే అది కూడా నేనే తెచ్చానని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆఫ్ చేస్తే అది నేనే ఆఫ్ చేశానని మాట. ఏ రకమైన మాట మాట్లాడుతున్నాడో మరి ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఒక మాటకి స్పష్టమైన వైఖరితో మాట్లాడాలా, యథార్థాలు మాట్లాడవలసిన ఒక ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఈ కార్యకర్తలు పలకరించడం తప్పలేదు, కానీ ఒక మహిళా పోలీస్ అధికారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాం. ఇది బాధ్యమైనది, అది ఖండించవలసిన ధర్మం. ఈ కార్యకర్తలు కనుక దాన్ని ఖండించవలసిన ధర్మం జగన్మోహన్ రెడ్డి గారికి. ఈనాడు ఎవరైతే మరణించారో ముద్దాయి చేశారని మేము మాట్లాడుతున్నారు, కానీ ఎవరైతే మీ
వ్యక్తులు వాళ్ళు మరణించారు. విజయవాడ ఇంద్ర కీలాద్రిపై కొలువయ్యున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తన అధికారిక బృందంతో కలిసి దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన జూలియన్ హిల్ కు ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన ఆలయంలో అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ విశిష్టతను వివరించగా వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ తో పాటు ఆయన బృంద సభ్యులను శేష వస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలతో సత్కరించారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక సందర్భంగా ఇంద్ర కీలాద్రి ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డుల నుంచి 500 మంది వైసీపీ కార్యకర్తలు, కీలక నేతలు ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బాసర్ల చంద్రశేఖర్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అరాచకాలు, కుట్ర రాజకీయాలు, ప్రజా వ్యతిరేక విధానాల పట్ల విసుగు చెందిన నాయకులు, కార్యకర్తలు, అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈ రోజు ఎమ్మిగనూరు పట్టణంలోని 7, 8, 9 వార్డులకు చెందిన దాదాపు 500 మంది వైసీపీ నాయకులు, క్రియాశీల కార్యకర్తలు వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డి గారి సమక్షంలో పట్టణ సెక్రటరీ కదిరికోట అనిల్ కుమార్ మరియు వార్డు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జై నాగేశ్వర్ రెడ్డి వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి తీసుకెళ్లాలని సూచించారు. చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ బాబు నాయకత్వం. 7, 8, 9 వార్డు నుంచి దళిత సోదర సోదరీమణులందరూ కూడా పెద్ద ఎత్తున దాదాపు 600 కుటుంబాలు దాదాపు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఈ కుటుంబాల్లో న్యూట్రల్గా ఉన్నటువంటి దళిత సోదరీమణులు ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు క్రియాశీలకంగా ఉన్నటువంటి క్రియాశీల సభ్యత్వం ఉన్నవాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరినందుకు వారికి పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ చూస్తున్నారు. మీరు క్షేత్రస్థాయిలో ఈరోజు 2 ఏళ్ల పరిపాలన చుట్టూ ఇంటింటికి తిరిగేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఏ రకంగా ప్రజలు సంతృప్తికరంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఉన్నారో మీరే గమనిస్తున్నారు. ఒక పక్క ఇచ్చిన సంక్షేమాన్ని చెబుతూ
ఇంకో పక్క చేస్తున్న అభివృద్ధిని చూపుతూ ఇంకా ఏదైనా టెక్నికల్గా అదే రకంగా ఏదైనా చిన్న చిన్న సమస్యలుండి ఏది జరగనటువంటి సంక్షేమాన్ని గురించి వివరించుకుంటూ ఇంటింటికి మేము ముందుకు పోవడం జరుగుతుంది. రానున్నటువంటి ఏ ఎన్నికైనా మా అధినేత ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రజలకు కూడా స్వచ్ఛందంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే, కూటమి ప్రభుత్వం అయితేనే ఏదైనా కానీ ఎమ్మిగనూరులో ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అందరికి కూడా పెద్ద పీట వేసి ముందుకు తీసుకుపోయేటువంటి ఏ సంక్షేమమైన మహిళల్ని ప్రాతినిధ్యం వహిస్తూ దళితుల్ని, బడుగుల్ని, ప్రతి ఒక్కరిని ముందుకు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అంతవరకు సెలవు, నమస్కారం.